విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఈ నెలలో పౌర్ణమి 15వ తారీఖు ఆదివారం వస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి. మరి విశిష్టత చెప్పి ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి, అందరూ ముఖ్యంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా వినియోగించుకోవాలి, పర్టికులర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే? తప్పకుండా అమ్మ. 14వ తారీఖు మనకు సాయంకాలం నుండే ప్రారంభమైనటువంటి ఈ యొక్క పౌర్ణమి 15 నాడు కూడా మనకు సుమారుగా మరలా అదే మధ్యాహ్నం సాయంత్రం వరకు కేవలం ఉండడం జరుగుతున్నది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆదివారం రోజు మీరు అన్నట్టుగా 14వ తారీఖు సుమారుగా కూడా 4-19-20 నుండి ప్రారంభమై శనివారం రోజు 15వ తారీఖు చక్కగా కూడా 2:37 వరకు ఉండేటువంటి ఈ యొక్క పౌర్ణమి అంటేనే మనకు ఒక రీఛార్జ్ లాంటిది. వాస్తవానికి కూడా పౌర్ణమిని మనం ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలను పెంపొందించేటువంటి సందర్భం, కానీ దానికి సంబంధించి ఒక కాంతిని మనం తీసుకోవాలి, ఒక వెలుతురు మనకు కావాలి. అంటే ఒక కంప్లీట్గా కూడా కరెంటు పోయిన తర్వాత మనకు ఒక వెలుతురు అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందో మన జీవితంలో ఈ యొక్క పౌర్ణమి అనేటువంటిది ఆ విధంగా ఉపయోగపడుతుంది. కొత్త ఎనర్జీ, మానసికంగా 100% కూడా. ఇది ఎవరు నమ్మినా నమ్మకున్నా చంద్రుడు మన మనసుకు కారకుడు. చంద్రుడు ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలకు కారకుడు. ఇప్పుడు మన మనసు అంటే అదే కదా. మనం ఒక విషయంలో భగవంతుడు ఉన్నాడు అని నమ్మితేనే మనకు అది కనెక్ట్ అయ్యేది. అంతే. కనుక మరొక విషయం ఏమిటి అంటే మనీ రిలేటెడ్ చంద్రుడు. అండ్ ఖచ్చితంగా మనం ఒక పని మీద ఏదైతే అనుకుంటున్నామో మన గోల్, దానిని మనం ఖచ్చితంగా సాధించాలి అనుకుంటే ఈ యొక్క పౌర్ణమిని మనం వాడుకోవచ్చు. పౌర్ణమిని మనం ఎంతో శ్రద్ధగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మికత, ఇందాక చెప్పుకున్నా నేను, ఆధ్యాత్మికతకు ఒక మేలుకొలుపు ఈ యొక్క పౌర్ణమి. కనుక ఒక పౌర్ణమి అనేటువంటి దాన్ని రోజులో మనం ధ్యానం చేయడం కానీ, లేదా ఇంకా ఇప్పుడు కొత్త విషయం మీరు చెప్పుదామని చెప్పి ధ్యానం చేయడం కానీ, ప్రార్థించడం కానీ భగవంతుణ్ణి, లేదా ఉన్నత స్థాయి అవగాహనను నాకు కల్పించు అని చెప్పి కానీ, ఉన్నత స్థాయి అవగాహన మనకు కలగాలి అనుకున్నా, లేదా ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన కలగాలి అనుకున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్పకుండా ఈ యొక్క చంద్రుడు మనకు ఉపయోగపడతాడు. అండ్ మరొకటి, చంద్రుని యొక్క శక్తి ఏదైతే ఉందో చాలా మోస్ట్ పవర్ఫుల్. ఇది ఎవ్వరికి తెలియదు. ఏదో పౌర్ణమి, ఏదో అమావాస్య అని చెప్పి అనుకుంటారు, కానీ ఆ తెలిసినటువంటి వారు ఎవరికి చెప్పరు. కొన్ని విషయాలు నేను మీతో చెప్తున్నా ఈరోజు. ఇదైతే మీరు ఖచ్చితంగా రాసుకొని వచ్చిమని నేను చెప్తున్నా, ఇది గుర్తుంచుకోండి. వినరా? ఎందుకంటే శక్తి మన ఉద్దేశాలను పెంచుతుంది మరియు స్పష్టతను తెలియజేస్తుంది. మనకేం జరుగుతుంది, ఏమిటి అనేటువంటి, మనకేం కావాలి. ఇంకేమిటంటే శుద్ధి. కొంత మనము ఇల్లు శుద్ధి పుణ్యాహవచనం అంటాం. అదేవిధంగా మన మనస్సును కూడా శుద్ధి చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మనం చేసినటువంటి పాప కర్మాలు ఏవైతే ఉన్నాయో, మనం చేసుకున్నటువంటి పూజలే కాదు, ఇక్కడ పాపాలు కూడా ఉంటాయి కదా, దానికి సంబంధించి ఆ రోజు ఏం చేసుకోవాలి. అదేవిధంగా ప్రజలు తరచుగా కూడా పవిత్ర నదులలో స్నానాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు. నది స్థానము ఈ యొక్క పౌర్ణమి అనగానే ఇది ఎందుకు. అదేవిధంగా శుభ్రం చేస్తూ ఉంటారు, మంచిగా ఇల్లు శుభ్రంగా ఉండాలి అనుకునేటువంటి సందర్భం కానీ, ఇలా ఇవన్నిటికి సంబంధించి చంద్రుడే. మనం ఒక రీఫ్రెష్ కావాలి అనుకుంటే చంద్రుడే. ఇప్పుడు ఒక స్నానం కార్యక్రమాలు చేసుకున్నాం అనుకుంటే, ఏదో ఇప్పుడు తలనీలాలు ఇస్తున్నాం, ఏదో పాపకర్మాలకు సంబంధించి. అదేవిధంగా నది స్నానం ఆచరిస్తున్నాం, ఏదో తెలుసో తెలియకో చేసుకున్నటువంటి పాపాలు ఆ యొక్క స్నానం ద్వారా పోవాలి, నివృత్తి కావాలి అని చెప్పి. అదేవిధంగా మనము అసలు వాస్తవానికి పౌర్ణమి అంటేనే మన జీవితాన్ని మొత్తము కూడా ఒక పౌర్ణమి రోజే సెట్ చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు ఒక్క రోజు కనుక కూర్చొని ధ్యానం చేసి అడిగితే తప్పకుండా అమ్మవారు మీకు అది ఇచ్చేస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే
మనము సుమారుగా మెరుగైనటువంటి జీవితము కావాలి అనుకున్న ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంకా ఆరోగ్యకరమైనటువంటి విషయం కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇలా ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే ఇక్కడ ఈ యొక్క పౌర్ణమి రోజు మీరు ఏం చేస్తారంటే ధనానికి సంబంధించి కానీ లేదా ఎలాంటి కోరికైనా కూడా మీరు ఏం చేస్తారు అంటే చక్కగా కూడా ఒక గ్లాస్ తీసుకొని మనకు అదే గాజు గ్లాస్ అందులో కొంత నీరు పోసి కొంత వెనిగర్ని యాడ్ చేయండి. వెనిగర్ని యాడ్ చేసి ఒక నిమ్మకాయను వేయండి. అందులో ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ కావచ్చును, మనీ రిలేటెడ్ బ్లాకేజెస్ కావచ్చును, స్ట్రక్ అయ్యేటువంటి ఇబ్బందులు కానీ తీసేస్తుంది. సింపుల్. ఇక్కడ మరొకటి ఏమిటంటే ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఆవాల నూనె అదేవిధంగా లవంగాలు, నల్ల మిరియాలు, మొక్కజొన్న అంటాం మనం, ఇవి దానంగా ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవితంలో ఉంటాయి. హెల్త్ రిలేటెడ్ కానీ మనీ బ్లాకేజెస్ కానీ ఇంకా ఏం చెప్తున్నారు అంటే మన వద్ద ఉండేటువంటి ఈ యొక్క జెమ్ స్టోన్స్ కానీ రుద్రాక్ష మాలలు కానీ ఇవి కూడా ఆ యొక్క పౌర్ణమి వెలుగులో కాసేపు ఉంచడం వల్ల రీఛార్జ్ అవుతాయి అని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే సాల్ట్ అంటే క్రిస్టల్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయడం వల్ల కూడా ఎంతో శుభము కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. కనుక పౌర్ణమి అనేటువంటిది ఎంతో ఎనర్జీ. ఇక్కడ ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ యొక్క పౌర్ణమి రోజు ఒక 11 మట్టి దీపాలను ఇంటి వద్ద ఉండేటువంటి తులసి చెట్టు వద్ద పెట్టండి. 11. దీని తర్వాత ఒక 11 పిండి దీపాలను శివాలయంలో కానీ అమ్మవారి ఆలయంలో కానీ వెలిగించండి. వెలిగించి చక్కగా కూడా ఈరోజు శ్రీ సూక్తము చదవడం వల్ల లేదా అమ్మవారి నామాలు చదివి సాయంకాలము చక్కగా పౌర్ణమి వెలుగులో కూర్చొని అమ్మవారు అక్కడ పౌర్ణమిలో ఆ యొక్క నిండు చంద్రునిలో అమ్మవారు ఉంది అనేటువంటి భావన చేసుకొని చక్కగా అమ్మవారికి సిరా కానీ లేదా పాయసం కానీ నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి కోరిక ఉన్నా కూడా మీరు చెప్పండి అమ్మవారు, తల్లి నాకు ఈ కోరిక ఉంది, కోరిక ఎంత సంతోషంగా చెప్తున్నారో, నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు అని కూడా చెప్పండి. ఇక్కడ బ్యాలెన్స్గా ఉండండి, అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. అంతే. బాగుంది, సింపుల్గా చెప్పారు కానీ చాలా బాగుంది. నమస్తే గురు. మహాదేవ.